దళిత వాల్మీకి కార్పొరేషన్ నిధుల కుంభకోణం కర్ణాటక ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేబినెట్ మంత్రి బి నాగేంద్రను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బెంగళూరులో బీజేపీ, జేడీఎస్ భారీ నిరసన చేపట్టాయి. ఫ్రీడమ్ పార్క్ నుంచి విధాన్ సౌధ వైపు మార్చ్గా వెళ్తున్న బీజేపీ, జేడీఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర, ప్రతిపక్ష నేత అశోక్ సహా కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో తమ ఆందోళన ఆగదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. రాత్రంతా అసెంబ్లీలోనే బైఠాయిస్తామని స్పష్టం చేశారు. గిరిజనులు, దళితుల సంక్షేమం కోసం కేటాయించిన 187 కోట్లలో దాదాపు 89 కోట్లు అక్రమంగా మళ్లించినట్టు ఆరోపణలొచ్చాయి. నకిలీ పత్రాలు, ఫేక్ బ్యాంక్ ఖాతాలు, షెల్ కంపెనీల ద్వారా ఈ నిధులను దారి మళ్లించి కర్ణాటక, తెలంగాణ ఎన్నికల కోసం వినియోగించారన్న ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ ప్రభుత్వ అధికారి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన సూయిసైడ్ నోట్లో అనధికార నిధుల బదిలీని ఆయన ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ కుంభకోణంపై ఈడీ, సిబిఐ దర్యాప్తు కొనసాగుతుండగా మంత్రి రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.